హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ ఏఎల్పీ 2026 నోటిఫికేషన్ అయితే వచ్చింది కదా. సో దానిలో బెస్ట్ జోన్ ఏది, మనం జాబ్ కొట్టడానికి హై ఛాన్సెస్ ఏ జోన్కి అప్లై చేస్తే ఉంటుంది అన్న దాని గురించి డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఎవే అంటే మన జోన్ కాకుండా ఎక్కడైనా పర్లేదు, నాకు ఎక్కడొచ్చినా పర్లేదు, జాబ్ రావాలి అనుకున్నప్పుడు ఎక్కడ పెట్టుకోవాలి. సో ఇలా ఎవ్రీథింగ్ కంప్లీట్గా మనం మాట్లాడుకుందాం అందరి గురించి. అండ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఒకే మార్క్స్ కొన్ని జోన్స్లో ఏంటంటే జాబ్ తెస్తాయి, కొన్ని జోన్స్లో అసలు ఆ మార్క్స్కి జాబ్ రాదనమాట. సో సేమ్ మార్క్స్తో కొన్ని జోన్స్లో కట్ ఆఫ్ క్లియర్ అవుతుంది, కొన్ని జోన్స్లో అవ్వదు. కాబట్టి జోన్ సెలక్షన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈసారి క్విక్గా మనం మాట్లాడేసుకోవచ్చు, ఎందుకంటే మనకి ఇక్కడ ఈసారి మనకి కొంచెం ఈజీ చేశారనమాట టాస్క్ అన్నది. సో ఏంటి అన్ని మనం మాట్లాడుకుందాం. సో మరి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే మీరు వీడియోని లైక్ చేయండి, అలాగే హై పాయింట్లు ఇవ్వడం మర్చిపోద్ది. దాన్ని మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది ఏ జోన్కి అప్లై చేసుకోవాలి అని. అండ్ మీ ఉద్దేశంలో బెస్ట్ జోన్ ఏది అన్నది కూడా కింద కామెంట్ చేయండి. ఓకే, సో ఆల్రెడీ మనం ప్రతి ఒక్క వీడియో సిరీస్లో చేసుకున్నాం. ఫస్ట్ నోటిఫికేషన్లో వచ్చిన బిగ్ చేంజెస్, 2 బిగ్ చేంజెస్ ఉన్నాయి కదా, దాని గురించి సిలబస్లో వచ్చిన చేంజ్ మొత్తం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. దాని తర్వాత మనం ఏం చేసాం, దానికి సంబంధించి అంటే అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవి అని కంప్లీట్ గైడెన్స్ అన్నది ఇచ్చాం. దాని తర్వాత అప్లై మిస్టేక్స్ లేకుండా ఎలా అప్లై చేయాలి, రిజెక్ట్ అవ్వకుండా ఉండాలి, లేదా డీవీలో ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఎలా అప్లై చేయాలి అని ప్రాపర్ డీటెయిల్డ్ వీడియో అన్నది చేసాం. సో అందులో 4th వీడియో ఇప్పుడు మనం బెస్ట్ జోన్ ఏది అన్నది మాట్లాడుకుంటున్నాం అనమాట. సో జోన్ సెలక్షన్కి ఏంటంటే వేకెన్సీస్ ఇంపార్టెంట్, అలాగే ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ మనం ఆ ట్రెండ్ చూస్తూ ఉంటాం. ఓకే, ప్రీవియస్ కట్ ఆఫ్స్ చూస్తూ ఉంటాం. అలాగే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటి, మన హోమ్ జోన్, మన హోమ్ స్టేట్కి దగ్గర ఉండే జోన్స్ ఏంటి, వీటి గురించి ఐడియా ఉండాలి. దాని తర్వాత ట్రాన్స్ఫర్ రూల్స్ మీద ఐడియా ఉండాలి. సో ట్రాన్స్ఫర్ రూల్స్ ఏం చెప్తున్నాయంటే మీకు 5 to 10 years దాకా ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్సెస్ అన్నవి లేవు. ఒకవేళ మీరు కనుక మన హోమ్ జోన్ కాకుండా వేరే జోన్స్ కనుక పెట్టుకుంటే ఇప్పుడు ట్రాన్స్ఫర్ రూల్స్ అన్నవి చాలా చాలా స్ట్రిక్ట్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ మీకు 5 to 10 years దాటిన తర్వాతే ట్రాన్స్ఫర్ పెట్టుకోవడానికి ఛాన్స్ దొరుకుతుంది. ఓకే, సో మీరు ఒకవేళ వేరే జోన్ పెట్టుకునే ఉద్దేశం ఉంటే అది మైండ్లో ఉంచుకుని ఓకే అనుకుంటేనే పెట్టండి. ఓకేనా, అలాగే అప్లై చేసే కాంపిటీషన్ కూడా ఇంపార్టెంట్ అనమాట. సో నేను దీని గురించి ఈ వీడియో చేయడానికి చాలా చాలా రీసెర్చ్ అన్నది చేశాను, ఎందుకంటే మనం ఆల్రెడీ చాలా కాలం నుంచి ఈ వీడియోస్ అన్నవి, ఈ క్లాసెస్ కానీ లేకపోతే ఏఎల్పీకి సంబంధించి మనం రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటాం కాబట్టి ప్రాపర్గా మనకు ఒక ఐడియా ఉంది. అలాగే నేను ఈ ఎగ్జామ్స్ని క్లియర్ చేశాను, ఏఎల్పీ టెక్నీషియన్ క్లియర్ చేశాను, అది కూడా వెరీ గుడ్ స్కోర్తో. ఓకే, సో ప్రాపర్గా నాకు ఐడియా ఉంది మిమ్మల్ని గైడ్ చేయడానికి. ఓకేనా, సో ఇవన్నీ కన్సిడర్ చేస్తే మిమ్మల్ని నేను బోర్ కూడా చేయను, లాట్ ఆఫ్ మ్యాటర్ చెప్పి ఈజీగా ఈసారి మనం జోన్ సెలక్షన్ ఈజీగా చేయొచ్చు. ఎందుకు అంటే మీరు ఇక్కడ జోన్స్లో ఏ జోన్లో ఎంత వేకెన్సీ ఉందన్నది చూడండి. అహ్మదాబాద్ వచ్చేటప్పటికి 147, అజ్మీర్ అరౌండ్ 700 ఉంది. అదే ప్రయాగ్రాజ్ చూసుకుంటే మీకు అరౌండ్ ఒక 600 వరకు ఉన్నాయి. బెంగళూరు అయితే 200 ఉంది. భోపాల్ వచ్చేటప్పటికి 450. ఇట్లా మొత్తం కనుక చూసుకుంటే సో యావరేజ్గా మనం చూసుకుంటే 100 బిలో కూడా ఉన్నాయి కొన్ని చోట్ల ఏంటంటే 400, 300, 500 ఇది యావరేజ్ రేంజ్ అనమాట. ఓకే, సో కాకపోతే ఇలా మనం కనుక కిందకి కనుక వెళ్తే ఇక్కడ మన హోమ్ జోన్ ఏముందో చూడండి. సో మన హోమ్ జోన్ సికింద్రాబాద్ జోన్ ఉంది కదా. సో సికింద్రాబాద్ జోన్ టోటల్ కనుక మనం చూసుకున్నట్టయితే 824 + 596 అంటే దగ్గర 1400 వేకెన్సీస్. ఓకే, 1400 వేకెన్సీస్తో ఫస్ట్ వేకెన్సీస్ పరంగా ఫస్ట్ ర్యాంక్లో ఉందన్నమాట సికింద్రాబాద్. ఓకే, అండ్ మన హోమ్ జోనే కావాలనుకున్న వాళ్ళ గురించి ఫస్ట్ మాట్లాడేసుకుందాం. హోమ్ జోన్ మన ప్లేస్లోనే అంటే ఏపీ తెలంగాణలోనే కావాలి అనుకుంటే సింపుల్గా మీకు వేరే ఆప్షన్ లేదు, పోస్టులు తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా మీరు సికింద్రాబాద్ జోనే పెట్టుకోవాలి. ఓకే, సో అది అయిపోయింది కదా. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ అంటే ఎక్కడికైనా వెళ్ళడానికి మాకు ప్రాబ్లం లేదు, మాకు కొంచెం బెస్ట్ జోన్ ఏది అంటే ఈసారి బెస్ట్ జోన్ అన్నది అలా చూసుకున్నా కూడా సికింద్రాబాద్ జోనే బెస్ట్ జోన్ అనమాట. ఎందుకు, సికింద్రాబాద్ జోన్లోనే అన్నిటికంటే ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ మనం లాస్ట్ ట్రెండ్స్ కనుక అబ్జర్వ్ చేస్తే 2024 కనుక మనం చూసుకుంటే వేకెన్సీస్ పరంగా 2nd ర్యాంక్లో ఉండేది. ఓకేనా, అరౌండ్ 2000 అరౌండ్ వేకెన్సీస్తో 2nd ర్యాంక్లో ఉండేది. కట్ ఆఫ్ పరంగా 14th ర్యాంక్లో ఉందన్నమాట. అంటే మనకి కట్ ఆఫ్ వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి కదా అని కట్ ఆఫ్ ఎక్కువ ఏం లేదు. ఓకే, నెక్స్ట్ 2025 చూసుకున్నట్టయితే మనం వేకెన్సీస్ పరంగా ఫస్ట్ ర్యాంక్లో ఉంది. ఓకే, అప్పుడు కూడా మనం ఏం రికమెండ్ చేసాం, సికింద్రాబాద్ జోనే ఉన్న వాటిల్లో ఏఎల్పీకి బెస్ట్ జోన్ అనమాట. ఇది ప్రతి ఇయర్ ప్రతి పోస్ట్ బట్టి మారిపోతూ ఉంటుంది అనమాట. ఓకే, సో లాస్ట్ టైం కూడా మనకి సికింద్రాబాద్ జోన్లోనే ఎక్కువ పోస్టులు అరౌండ్ 1500 పోస్టులు ఉన్నాయి.
ఇప్పుడు 1400 పోస్టులతో ఈసారి కూడా ఫస్ట్ ర్యాంక్ సికింద్రాబాద్ జోనే. అయితే మనకి 2025 రిజల్ట్ ఇంకా రాలేదు, ఓకేనా. సో ఇంకో 2-3 డేస్లో మోస్ట్లీ మనకి రిజల్ట్ అయితే వచ్చేస్తుంది. అప్పటిదాకా అప్లై చేయడం కొంచెం ఆపితేనే బెటర్, ఓకేనా. సో రిజల్ట్ వచ్చాక అసలు ఏ జోన్లో కట్ ఆఫ్ ఎలా ఉంది ఏంటి అని మీకు ఒక ఐడియా వస్తుంది, ఓకేనా. ఒకవేళ దాని తర్వాత ట్రెమెండస్గా ఏమైనా మారితే నేను డెఫినెట్గా ఇంకో వీడియో చేయడానికి ట్రై చేస్తాను. మీరు కూడా ఒకవేళ కట్ ఆఫ్స్ వచ్చిన తర్వాత ఇంకొకసారి బెస్ట్ జోన్ వీడియో కావాలంటే బెస్ట్ జోన్ ఆఫ్టర్ కట్ ఆఫ్స్ అని కింద కామెంట్ చేయండి. బట్ మోస్ట్ ప్రాబబ్లీ మనకు అవసరం రాదు, ఎందుకంటే సికింద్రాబాద్ జోన్లో మనకి చాలా మంచి అమౌంట్ ఆఫ్ వేకెన్సీస్ లాస్ట్ టైం ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. అండ్ కట్ ఆఫ్స్ చూసుకుంటే కూడా మనకి మరీ అంత హై 2024లో కూడా వెళ్ళలేదు, ఆల్మోస్ట్ సెకండ్ ర్యాంక్లో ఉన్నా కూడా. సో అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు కూడా మనదేమి టాప్ కట్ ఆఫ్ ఉండే ఛాన్స్ అయితే లేదు, కొంచెం తక్కువే ఉండొచ్చు 2025లో కూడా. అండ్ 26 ఇప్పుడు మీరు అప్లై చేయాలనుకుంటున్న దానిలో కూడా. సో ఆ రకంగా చూసుకుంటే మీరు ఇండియాలో ఎక్కడికి వెళ్ళడానికైనా ఓకే అనుకున్నా కూడా మనకి ఉన్న ఆప్షన్స్లో సికింద్రాబాద్ బెస్ట్, ఎందుకంటే మన హోమ్ స్టేట్లో ఉంది అండ్ ఎక్కువ పోస్టులు మన జోన్లోనే ఉన్నాయి. మళ్ళీ మీరు ట్రాన్స్ఫర్ పెట్టుకునే అవసరమూ లేదు. ఒక్క పోస్ట్ ఎక్కువ ఉందంటేనే ఒక ఛాన్స్ మీకు పెరిగినట్టు. అలాంటిది మనం డిఫరెన్స్ చూస్తే కొన్ని పోస్టుల్లో 100, 200, 50 అలా ఉంది. కొన్నిట్లో పోనీ ఎక్కువ ఉన్నాయి అనుకున్నా కూడా ఇక్కడైతే మనం ఒక 1300 ఉన్నాయి, కానీ నార్మల్గా అయితే ఒక 400, 600 అలా ఉన్నాయన్నమాట మనకు వేకెన్సీస్. సో చాలా ఎక్కువ డిఫరెన్స్ అన్నది ఉంది. సో డిఫరెన్స్ ఎక్కువ ఉంది. కట్ ఆఫ్లో కూడా పెద్దగా ఏమీ ఎక్కువ ఉండే జోన్ కాదు కంపారిటివ్లీ ట్రెండ్స్ ప్రకారం చూసుకున్నా. సో అందరికీ కూడా బెస్ట్ ఆప్షన్ సికింద్రాబాద్ జోనే ఈసారి కూడా అప్లై చేయడానికి. కాకపోతే రిజల్ట్ వచ్చేదాకా వెయిట్ చేసి ఒకసారి కన్ఫర్మ్ చేసుకుని అప్పుడు అప్లై చేసుకుంటే కొంచెం బెటర్ అనమాట. ఎలాగో 2-3 డేస్లో రిజల్ట్ అనేది మీకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇకపోతే చాలామంది అడిగే డౌట్, మన పక్క స్టేట్స్ మెయిన్గా చెన్నై కానీ భువనేశ్వర్ కానీ బెంగళూరు పరిస్థితి ఏంటి బ్రో, అవి కూడా పెట్టచ్చా అని అడుగుతుంటారు చాలామంది. వాటి గురించి ఒకసారి చూద్దాం. మనం చూసుకున్నట్టయితే చెన్నై ఎన్ని ఉన్నాయి చూడండి వేకెన్సీస్, 186. ఈ 1400 ఎక్కడ, 186 ఎక్కడ. కంపారిటివ్లీ మీకు ఇక్కడ కట్ ఆఫ్ తక్కువ ఉండొచ్చు. ఇక్కడ ఎందుకు ఎక్కువ మంది ఇంత తక్కువ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి పెద్దగా పెట్టకపోవచ్చు, కానీ మీకు ఆపర్చునిటీస్ తగ్గిపోతున్నాయి కదా. 186కి 1400కి అడ్జస్ట్ అవ్వలేనంత గ్యాప్ ఉంది. చాలా రిస్క్ ఎక్కువ అవుతుంది అనమాట. ఇక్కడ కట్ ఆఫ్ తక్కువ ఉంటుందేమో అని పెట్టడం అన్నది అదేమి క్యాలిక్యులేటెడ్ రిస్క్ కాదు, బ్లైండ్ రిస్క్ లాగా అయిపోతుంది. అది బెస్ట్ ఆప్షన్ అవ్వదు. ఓకే, ఒక 100-200 డిఫరెన్స్ ఉన్నాయనుకోండి అప్పుడు వేరు, కానీ మీకు ఇక్కడ ఎంత డిఫరెన్స్ ఉంది, చాలా డిఫరెన్స్ ఉంది. సో కట్ ఆఫ్ తక్కువ ఉన్నా కూడా ఇదనే కాదు, బెంగళూరులో కూడా కట్ ఆఫ్ నార్మల్గా కొంచెం తక్కువ ఉంటుంది. బట్ 200 పోస్టులకి అక్కడ 1400 పోస్టులకి ఆపర్చునిటీ వదులుకుని మన హోమ్ జోన్లో అక్కడికి వెళ్ళడం అన్నది వర్త్ కాదనమాట. సో ఈవెన్ కొంచెం కట్ ఆఫ్స్ తక్కువ ఉన్నా కూడా బెంగళూరు, చెన్నై వాటిల్లో నేనైతే రికమెండ్ చేయను. ఓకే, అండ్ ఇంకా భువనేశ్వర్ గురించి మాట్లాడితే లాస్ట్ టైం కూడా డీసెంట్గానే ఉన్నాయి, ఇప్పుడు కూడా డీసెంట్ 800 అరౌండ్ పోస్టులు ఉన్నాయి. ఒకవేళ మీకు ఆ బార్డర్ ఏరియాస్లో ఉండి నాకు భువనేశ్వరే కావాలి అనుకుంటే ఓకే, దెన్ అప్పుడైతే పెట్టచ్చు తప్ప మనం సికింద్రాబాద్ దాటి మనం పెట్టాల్సిన అవసరం అయితే లేదు భువనేశ్వర్కి కూడా. సో చెప్పాను కదా, ఈసారి బెస్ట్ జోన్ ఈసారి కూడా నా ఉద్దేశంలో సికింద్రాబాద్ జోనే. సో ఇంకా దీని గురించి ఇంకా ఎక్కువ వేరే జోన్స్ గురించి మాట్లాడటంలో కూడా పాయింట్ లేదు. అండ్ మీ ఒపీనియన్ ఏంటి అన్నది కింద కామెంట్ చేయండి. మనం మిగతా జనరల్గా ఎన్టీబీసీ కానీ గ్రూప్ డి కానీ వీటిలో ఏంటంటే మనం అనాలిసిస్ చేసినప్పుడు డిఫరెంట్ కాంబినేషన్స్ చాలా కాంప్లెక్స్గా ఉంటుంది అనమాట. కానీ ఈసారి మనకి అసలు సికింద్రాబాద్ జోన్కి మిగతా జోన్స్కి చాలా డిఫరెన్స్ ఉండటం వల్ల పెద్ద కష్టపడి చెప్పాల్సిన అవసరం లేదు, స్ట్రైట్ అవే చెప్పేయచ్చు. ఈసారి మనకి సికింద్రాబాద్ జోన్ బెస్ట్ ఆప్షన్. సో అందుకనే ఇంతకుముందు 20 minutes 30 minutes వీడియో వచ్చేది, ఇక్కడ అంత అవసరం లేదు. ఓకే, అయితే జోన్ సెలక్షన్ అన్నది ఇప్పుడు మనకి అయిపోయింది. సో జోన్ సెలక్షన్తో ప్రాబ్లం లేదు, కానీ జోన్ సెలక్షన్తో అంతా అయిపోదు. మనం బెస్ట్ జోన్ పెట్టినంత మాత్రం జాబ్ వచ్చేది కదా, అక్కడ కూడా కాంపిటీషన్ డీసెంట్ లెవెల్లోనే ఉంటుంది. సో మీరు బాగా ప్రిపేర్ అయితే అవ్వాలి. సో ఎక్కడి నుంచి ప్రిపేర్ అవుతారు? సో దానికోసం మనం డీటెయిల్డ్గా ఫుల్ కోర్స్ అనేది చేసాం, ఏఎల్పికి సంబంధించి చూపిస్తాను చూడండి. కింద డిస్క్రిప్షన్లో మన ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్ ఉంటుంది, అక్కడ మీరు ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ అయిన తర్వాత మీరు ఈ కోర్సు ఏఎల్పి బెస్ట్ కోర్సు CBT 1, CBT 2, పార్ట్ ఏ, CBT మొత్తం అన్నీ కూడా 3 వచ్చేస్తే విత్ 1 year వ్యాలిడిటీతో వస్తుంది. అది కూడా చాలా అఫోర్డబుల్ ప్రైస్లో. సో తప్పకుండా తీసుకోండి, మీకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది. ఏఎల్పి జాబ్ సీరియస్గా కొట్టాలి అనుకున్న ప్రతి ఒక్కరూ తీసుకోండి. ఓకే, ఎందుకంటే ప్రతి ఒక్కరికి మీకు ఉపయోగపడుతుంది ఈ క్లాస్ అన్నది. అండ్ కూపన్ కోడ్ ALP 2026 అని కనుక ఇస్తే ఎక్స్ట్రా 200 డిస్కౌంట్ కూడా వస్తుంది అనమాట. అంటే ఆల్రెడీ తక్కువ ప్రైస్ ఉంది,
ఇంకా తక్కువ ప్రైస్కి 1 year వ్యాలిడిటీతో ది బెస్ట్ కోర్స్ అనేది మీకు ఉంటుంది. సో మీరు వెతుక్కునే పని లేకుండా ఒకే దగ్గర మొత్తం అన్ని సబ్జెక్ట్స్ చదువుకోవచ్చు. అండ్ ఇందులో క్లాసెస్ చెప్పింది ఎవరు? నేను కానీ మన టీం కానీ మల్టిపుల్ జాబ్స్ క్లియర్ చేసిన వాళ్ళు, ఓకేనా, మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో ఆ లెవెల్ కంటెంట్ ఉంటుంది మీకు. నా గురించే మాట్లాడితే నేను చెప్పాను కదా, ఏఎల్పి టెక్నీషియన్ విత్ ఎ వెరీ గుడ్ స్కోర్ క్లియర్ చేశాను, అలాగే ఎన్టీపీసీ క్లియర్ చేశాను. సో మిమ్మల్ని ప్రాపర్గా నేను డెఫినెట్గా అక్కడ గైడ్ చేయగలుగుతాను. అలాగే ఆ బేసిస్లోనే మొత్తం ప్రీవియస్ ఇయర్ నేను రెగ్యులర్గా ఫాలో అవుతూ ఆ కోర్స్ అనేది బిల్డ్ చేశాను అనమాట. డెఫినెట్గా ఉపయోగపడుతుంది. ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఓకే, అయితే అదనే కాదు, మీకు టెక్నీషియన్ కోర్స్ కావాలంటే టెక్నీషియన్ కోర్స్ ఉంది తక్కువలోనే. అలాగే గ్రూప్ డి కోర్స్ కావాలంటే గ్రూప్ డి కోర్స్ చాలా తక్కువలో మీకు అవైలబుల్గా ఉంది. లేదు ఇండివిజువల్ సబ్జెక్ట్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఫెటర్ ట్రేడ్ కావచ్చు, ఇట్లా ప్రతి ఒక్కటి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఎవ్రీథింగ్ అవైలబుల్గా ఉంది. బట్ నేనైతే ఫుల్ కోర్స్ తీసుకోమని రికమెండ్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర మ్యాథ్స్ తీసుకున్నారు, మ్యాథ్స్లో అవుట్ ఆఫ్ వచ్చి మిగతా సబ్జెక్టులు పోతే పాయింట్ ఏముంది, మనకి జాబ్ తెచ్చుకోవటం ఇంపార్టెంట్ కదా. సో మొత్తం అంతా ఒకే దగ్గర కవర్ అయిపోతుంది. అది కూడా చాలా చాలా ఎఫోర్డబుల్ ప్రైస్లో ఉంది. అది కూడా 1 year వ్యాలిడిటీ దొరుకుతుంది. అండ్ నేను ఆల్రెడీ క్లియర్ చేసిన వాడినే చెప్తున్నాను కాబట్టి డెఫినెట్గా మీకు వర్త్ ఇట్ అనమాట తీసుకోవడానికి. ట్రై చేయండి. నన్ను ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసుకున్న ప్రతి కోర్సు ఒకే దానిలో కావాలనుకుంటే కాంబో కోర్స్ కూడా ఉంది, ట్రై చేయొచ్చు. ఓకే, అండ్ మీకు గనక ఏదైనా అప్డేట్స్ రైల్వే రిలేటెడ్ కానీ లేదా గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ కానీ అప్డేట్స్ వచ్చిన వెంటనే తెలియాలి, జెన్యున్ రియల్ అప్డేట్స్ తెలియాలి అనుకున్నప్పుడు మన ఎగ్జామ్ ట్రిక్స్ టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ అవ్వండి. ఏమైనా అప్డేట్స్ ఉంటే నేను వెంటనే అక్కడ ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే, సో దట్ మీరు అప్డేటెడ్గా ఉండొచ్చు. మెయిన్గా ఫేక్ అప్డేట్స్ నుంచి బయటపడతారు అనమాట. ఓకే, అన్న పర్సనల్ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను విత్ లింక్. కావాలంటే మీరు నాకు నుంచి ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. అండ్ ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా తెలుస్తుంది బెస్ట్ జోన్ ఏది. అండ్ అలాగే మనం చెప్పాను కదా నేను ఏమేమి కవర్ చేశాను అని, ఇక్కడ చూడొచ్చు. స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కటి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎలా అప్లై చేయాలి అసలు మిస్టేక్స్ లేకుండా ఏఎల్పికి అన్నది నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. అలాగే ఏఎల్పి అప్లై చేయడానికి అసలు మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉండాలి దాని గురించి మాట్లాడాం. అలాగే రీసెంట్గా టెక్నీషియన్ సంబంధించిన షార్ట్ నోటీస్ వచ్చింది. సో ఇలా ప్రతి ఒక్కటి రైల్వేకి రిలేటెడ్ కావచ్చు, గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ కావచ్చు, మీకు డెఫినెట్గా ఉపయోగపడే అప్డేట్స్, క్లాసెస్, దాంతోపాటు గైడెన్స్ వీడియోస్ ఇవన్నీ కూడా ఒకే దగ్గర దొరుకుతాయి అన్నమాట. ఓకే, సో కొత్త వాళ్ళు ఎవరైనా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, హైప్ పాయింట్లు ఇవ్వడం మర్చిపోద్దు, అండ్ మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అండ్ దాంతోపాటు మీకు ఏదైనా టాపిక్ మీద వీడియో కావాలంటే ఫస్ట్ కింద కామెంట్ చేయండి. ఓకే, సో దాని మీద మనం వీడియో అయితే చేద్దాం. అండ్ ఇప్పుడు బెస్ట్ జోన్ ఏది మీ ఉద్దేశంలో అన్నది కూడా కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు మనం ఎండ్ స్క్రీన్లో ఏఎల్పికి సంబంధించి అసలు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా అప్లై చేయాలి డీటెయిల్ వీడియో ఇస్తాను. దాంతోపాటు టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది కదా, షార్ట్ నోటీస్ అన్నది, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేశాను. అది మన ఛానల్లో ఉంటుంది, చూడండి. అండ్ దాంతోపాటు రైల్వే పోస్టులు సరెండర్ చేస్తున్నారు అంటూ ఒక న్యూస్ అయితే వచ్చింది కదా, దాని గురించి ప్రొటెస్ట్ కూడా జరగబోతుందని. సో ఆ మొత్తం విషయాన్ని కవర్ చేస్తూ ఒక వీడియో అయితే చేశాను. సో 2 ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, తప్పకుండా చెక్అవుట్ అయితే చేయండి. సో ఫైనల్గా ఈ వీడియోకి ఇంతకేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.